హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అప్కమింగ్ డైరెక్టర్. ఆఖరికి కొండన్న సినిమా రిలీజ్ అయిపోయింది. ది ఫ్యామిలీ స్టార్ సినిమా. నిజం చెప్పాలంటే జెన్యూన్ రివ్యూ మాట్లాడతా. ఈ సినిమా విజయ్ దేవరకొండకి సెట్ అయ్యింది అని చెప్పుకోవచ్చు. కానీ అతని ఇమేజ్కి తగ్గ సినిమా అయితే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా కోసం మాట్లాడుకోవాలంటే ఈ సినిమాకి దర్శకత్వం వహించింది సెకండ్ టైం అనమాట మన విజయ్ దేవరకొండకి. ఫస్ట్ గీతా గోవిందం, అదైతే 100 కోట్ల క్లబ్లో చేరింది. అలాంటి సినిమా తీసిన పరశురామ్ ఈ సినిమా తీసాడు అనిపిస్తుంది. ఎందుకంటే అంత లోగా ఉంటుంది సినిమా. కథ విషయానికి వస్తే పెద్ద కథ ఏం కాదు. ఇలాంటి కథలు మనకి తెలుగు ఇండస్ట్రీలో చాలా వచ్చాయి. 1990s నుంచి తీసుకుంటే చాలా సినిమాలు వచ్చాయి. ఒక గరానా మూడు రిఫరెన్స్ తీసుకుంటే దాంట్లో ఈయన మెకానిక్గా ఉండు, అందులో CEO నగ్మ గారు ఉంటారు. సో ఇలాంటి సీన్స్ ఎన్నో మనకి టచ్ అవుతూ ఉంటాయి. సో ఇది ఒక టామ్ అండ్ జెర్రీ లాంటి సినిమా, కానీ ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి, కానీ ఎమోషన్స్ కూడా ఎక్కువ పండలేకపోయినాయి. ఇంకోటి చెప్పుకోవాలంటే ఈ సినిమా కోసం ఎప్పుడైతే ఈ ట్రైలర్ రిలీజ్ అయిందో ఆ ట్రైలర్కి కూడా బస్ క్రియేట్ చేయలేకపోయింది. అప్పుడే అనుకున్నాం ఈ సినిమా ఎక్కడో తేడా కొడుతుంది అని. కానీ కొన్ని ట్రైలర్ చూసిన తర్వాత, కొన్ని ట్రైలర్ విడుదల కాని తర్వాత కూడా ఎన్నో సినిమాలు హిట్ అవుతాయి. అలా ఇది కూడా హిట్ అవుతుందేమో అనుకున్నాం. కానీ ఈ సినిమాకి అయితే 7.5 రేటింగ్ బుక్ మై షో వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో మీకు ఫస్ట్ 35 మినిట్స్ అసలు ఒక షార్ట్ ఫిలిం లాగా అనిపిస్తుంది. తప్పులేదు, స్టోరీ అలా ఉంది. ఎప్పుడైతే మనకి 40 మినిట్స్ తర్వాత సినిమాకి స్పీడ్ పెరుగుతుంది. ఇంటర్వెల్కి ముందు కొన్ని సీన్స్ అంటే మినిమం 35 మినిట్స్ మరి ఎలా నడుస్తుంది స్టోరీ అంటే నార్మల్గా జస్ట్ చిల్గా, అంటే ఒక సినిమా చూస్తున్నట్టు ఉండదు, మన నిజ జీవితంలో జరిగే సంఘటనలు చూస్తున్నట్టు ఉంటుంది. ఇక దీనికి మెయిన్ ఒక మైనస్ ఏమైనా ఉంది అంటే అది జస్ట్ ఒక మ్యూజిక్ అండి. మ్యూజిక్ ఇయ్యలేకపోయినా మరి ఆ స్టోరీకి అంతే ఉంటుందా మ్యూజిక్ అనేది చెప్పలేకపోయాం. ఇంకోటి ఏంటంటే గీతా గోవిందం సినిమా తీసుకుంటే దాంట్లో ఇంకేం కావాలి కానీ వర్త్ ద లైఫ్ కానీ ఇంకా వేరే వేరే ఏవైతే ఉన్నాయో అన్నీ ఆల్మోస్ట్ హిట్ సాంగ్స్. దీంట్లో అలాంటి హిట్ దాఖలు ఏది కనబడదు మనకి. సో అందువల్ల ఈ సినిమాకి ఇంకొక మైనస్ పాయింట్. ఇక విజయ్ దేవరకొండదైతే మనం తప్పని చెప్పలేము. ఎందుకంటే ఇట్స్ డైరెక్టర్, హీరో ఏది చెప్తే అది చేయడమే ఆయన పని. కాబట్టి చేసిండు, హ్యాపీగా వెళ్ళి ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమానే. కానీ ఎక్కడో మిస్ఫైర్ అయిపోయింది. ఖచ్చితంగా మిస్ఫైర్ అయితే అయింది. వాళ్ళ కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే రాలేదనే చెప్పుకోవాలి. సో చూద్దాం ఈ సినిమా ఎలా ఉంటుంది అనేది. కానీ సెకండ్ హాఫ్ అయితే గైస్, సెకండ్ హాఫ్ కూడా మీకు అక్కడక్కడ కొన్ని టామ్ అండ్ జెర్రీ సీన్సే ఉంటాయి. అంత పెద్ద గొప్పగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన సినిమా కూడా కాదు. అందుకోసం స్టోరీ కూడా నేను అంతగా చెప్పలేకపోతున్నాను అన్నమాట. సో ఇది ఈ నా రివ్యూ. ఒక ఖచ్చితంగా బాగలేదంటే ఊరుకోకండి, చూడాల్సిన ఖచ్చితంగా సిల్వర్ స్క్రీన్కి వెళ్ళి చూడండి. ఎందుకు బాగలేదు అనేది కూడా ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే వాళ్ళ పడ్డ కష్టం, వాళ్ళ పడ్డ శ్రమ మిస్ఫైర్ అయినా అవుతాయి. సో దానికి ఏం బాధపడకండి, వెళ్ళి హ్యాపీగా కొన్ని విజయ్ దేవరకొండని ఇష్టపడే వాళ్ళు, పరశురామ్ డైరెక్షన్ ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి చూడండి. జై హింద్. నేను మీ రివ్యూ తారక్. ఇది నా రివ్యూ.